అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 37లో 70 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, విద్యుత్ దీపాల ఏర్పాటు కోసం శంకుస్థాపన చేసి కాలనీలో నిర్మాణం చేసిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. వార్డులోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నూతన షెడ్ నిర్మించేందుకు అంచనా వేయమని ఆయన అధికారులను ఆదేశించారు. వార్డుల్లో 5 లక్షలతో రెనోవేషన్ చేసిన మహిళా సంఘ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సద్దలగుంటలో జరిగిన ప్రజాపాలన వార్డు సభలో ఆయన పాల్గొన్నారు. మొదటిసారిగా మీ దగ్గరకు వచ్చి రేషన్ కార్డ్స్ కోసము, తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కోసము, గ్రామాల్లో అయితే రైతు భరోసా కోసము, ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం మేము గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం, పట్టణాల్లో తిరుగుతూ ఉన్నాం. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో మేము చేస్తూ ఉన్నాం. గతానికి భిన్నంగా కౌన్సిలర్లను పిలుచుకొని ఆ వార్డులలో ఏం సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకొని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ ఉన్నాం. రోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు 3-4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్ల పనులు మహబూబ్ నగర్లో చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో దాదాపు 150 కోట్ల పనులను మేము శంకుస్థాపన చేసుకున్నాం, ప్రారంభోత్సవం చేసుకున్నాం. 1 నెల 2 నెలల్లో అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఎక్కడ మహిళలకు కమ్యూనిటీ హాల్ లేదంటే అక్కడ మహిళల కోసం కమ్యూనిటీ హాల్ కడతా ఉన్నాం. ఏ వార్డులో కూడా మహిళలు చెట్ల కింద కూర్చోవద్దు, ఎవరింటి కిందనో కూర్చోవద్దు, గుళ్ళో కూర్చోవద్దు, వాళ్ళకు కమ్యూనిటీ హాల్ ఉండాలి అని చెప్పి ఎక్కడ వీలైతే అక్కడ కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తున్నాం. ఇక్కడ కూడా ఈ కమ్యూనిటీ హాల్స్ కూడా రెనోవేట్ చేసి మంచిగా మన మహిళా సంఘాల కోసం వాళ్ళు వాడుకోవడానికి పెట్టినాం. రాబోయే రోజుల్లో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా మహిళల కోసం తీసుకురాబోతా ఉన్నాం. మీకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. 1,53 లక్షల మంది మహిళలు ప్రయాణాలు చేశారు. అలాగే మహిళా సంఘాలకు కూడా మీకు బ్యాంకు నుంచి కూడా రుణం పరిమితిని పెంచే విధంగా మాట్లాడుతూ ఉన్నాం. రేపు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే అన్ని కార్యక్రమాల్లో మహిళలకు వాటా ఇచ్చి వాళ్ళ ద్వారా కార్యక్రమాలు చేసే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మీ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళలకే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా వాటిని పరిష్కారం చేయడానికి మీ కౌన్సిలర్ గారు, చైర్మన్ గారు, ముడా చైర్మన్ గారు, మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం అవుతుంది. ఈ ఒక్క రోజుతో ఆగిపోదు. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉన్నా కూడా ఏం గాబరా పడవద్దు, హైరాణ పడవద్దు, దిగులు పడాల్సిన పని లేదు. మళ్ళీ అప్లై చేసుకోవచ్చు.